పేదవారి ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్దనున్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకు 15 రూపాయలకే 3 పూటల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో మొదటి విడతగా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. నగరంలో 3 అన్నా క్యాంటీన్లను పరిశీలిస్తున్నామని, గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం వలన వాటి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 3 అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించుకుంటున్నామని, రెండో విడతగా మరో 2 అన్నా క్యాంటీన్లను నగరంలో ఏర్పాటు చేయడానికి కమిషనర్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో చర్చించడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, రాజమహేంద్రవరంలో ప్రారంభించుకునే 3 అన్నా క్యాంటీన్లలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్తో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళని వదిలేశారు ఆ క్యాంటీన్లన్నింటిని. కొన్ని మేము సందర్శించినప్పుడు చూసాం. ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగే వాళ్ళకి అడ్డాలకి తయారైనాయి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనం. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు జవాబుదారంగా ఉండాలి. ప్రజాధనాన్ని ఏదో దానికి ఉపయోగించినా బాగుంది. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఈ ప్రాంతాలను కూడా వదిలేశారు. శుభపరిణామం. ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఆగస్టు 15న రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 3 కాదు, ఫేజ్ 2 కింద ఇంకొక 2 కూడా ఓపెన్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. అధికారికంగా కమిషనర్ గారు కూడా 2 ఎక్కడ పెట్టడం అన్నది మంచిదన్నది ఇప్పుడే చేతన్ గారు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ 2 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసినట్లయితే రాజమండ్రి సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పని కోసం, వ్యాపార పని కానివ్వండి, అవసరాలు కానివ్వండి, హాస్పిటల్ పరంగా కానివ్వండి, ఇది ఒక సెంటర్ అవడం వల్ల అందరు ఇక్కడికే రావడం వల్ల వారి యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం కింద మరొక 2 సెంటర్స్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం అధికారులతో చర్చించి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని. ఆగస్టు 15న ఓ పండుగ, స్వాతంత్రం వచ్చింది. పేదవాడికి కూడా ఆనాడు వారి యొక్క ఆకలి తీర్చే కార్యక్రమంతో వారికి కూడా ఒక స్వాతంత్రం ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్బన్ సిటీ ఎమ్మెల్యే గారితో ఇక్కడ అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్. మన కార్పొరేషన్ సంబంధించి, మన జిల్లా సంబంధించి 3 అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రివైటలైజేషన్ చేసి, రిజనరేట్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. సో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 15th ఆగస్ట్ దానికి స్టేట్ వైడ్ లాంచ్ కూడా చేయడం జరుగుతుంది. బహుశా ఫస్ట్ ఫేజ్లో దాదాపు 100 పైన అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినాయి. మాకు కూడా 3 వచ్చింది. ఇక్కడ వర్క్ వైజ్, కాంపోనెంట్ వైజ్ రివ్యూ చేయడం జరిగింది. సో మేము నెక్స్ట్ 2 డేస్లో, నెక్స్ట్ 48 అవర్స్లో అన్ని రకాలతో, దాంట్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి, బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ అన్నితో కూడా మేము రెడీగా ఉంటాము. సో దాంట్లో మన సీఎం గారు ఫోటో, అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఫోటో, అదేవిధంగా లోగో డిజైన్ అన్నీ కూడా ఫైనల్ చేయడం జరిగింది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ విత్ ద డెలివరీ ఆఫ్ అన్నా క్యాంటీన్. ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక ఫుడ్ వెండర్ కూడా వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. సో దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 5 రూపీస్ పర్ పర్సన్ కూడా అదే శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంతో ఒక సబ్సిడైజ్ ఫుడ్, అది కూడా మంచి క్వాలిటీ. మీరు కూడా బహుశా లాస్ట్ టైం కూడా చూస్తూ ఉంటారు. ఒక మంచి క్వాలిటీ ఫ్రెష్ ఫుడ్ కూడా ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమీ కూడా అడగకుండా, ఏమీ కూడా ఎలిజిబిలిటీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఫుడ్, ఆల్మోస్ట్ ఫ్రీ 5 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. క్వైరీ మార్కెట్ ఒకటి, అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఒకటి, అట్లాంటివి 3 క్యాంటీన్స్ మేము ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు తీసుకున్నాము.